హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ టాకీస్. ఈరోజు వివోలో లాంచ్ అయినటువంటి వివో V40 ఎడ్జ్ స్క్రీన్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ మోడల్ మనకి 3 కలర్స్లోను 3 వేరియంట్స్లోనూ అవైలబుల్ ఉంది. గ్రే కలర్, పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్. అండ్ వేరియంట్స్ వచ్చేసరికి 8GB 128GB, 8GB 256GB, అలానే 12GB 256GB. 3 కలర్స్లోను 3 వేరియంట్స్లోనూ కూడా మనకి ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేటింగ్తో ఉంటుంది. దీని బ్రైట్నెస్ పీక్ స్టేజ్ లెవెల్ వచ్చేసి 4500 నిట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ బాక్స్లో కంటెంట్స్ చూసేసరికి మనకి ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే ట్రావెల్ అడాప్టర్ అండ్ డేటా కేబుల్ కూడా ఉంది. మనకి అడాప్టర్ వచ్చేసి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. అలానే ఇది బ్యాటరీ వచ్చేసి 5500 పవర్తో అయితే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి 1260x2800 పిక్సెల్స్ ఉంటుంది. అలానే ఈ డిస్ప్లే స్కార్ సెన్సేషన్ ఆల్ఫా ప్రొడక్షన్తో అయితే డిజైన్ చేశారు. ఈ మొబైల్ ఓన్లీ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో మాత్రమే ఉంటుంది. మనం సెపరేట్గా మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. అండ్ దీని IP రేటింగ్ వచ్చేసి IP68తో అయితే డిజైన్ చేశారు. 1.5 మీటర్ డెప్త్ అండ్ 30 మినిట్స్ వరకు అయితే కనుక మనం దీన్ని అయితే మేనేజ్ చేయొచ్చు. అండ్ దీని OS విషయానికి వస్తే ఇది Android 14 Fun Touch 14తో అయితే రన్ అవుతుంది. అలానే చిప్సెట్ వచ్చేసి Qualcomm Snapdragon 7th జనరేషన్తో అయితే ఉంది. అండ్ దీని ఫింగర్ ప్రింట్ వచ్చేసి ఎడ్జ్ స్క్రీన్ మొబైల్ కాబట్టి ఆన్ స్క్రీన్ మీదే ఉంటుంది. అలానే ఇది లౌడ్ స్పీకర్తో అయితే వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది. మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, చాలా లౌడ్గా అయితే వినిపిస్తుంది. ఈ మొబైల్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది కెమెరా చాలా బాగా అయితే డిజైన్ చేశారు. అండ్ జేఎస్ లెన్స్ వల్ల కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 2 కెమెరాలు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాలకి అయితే ఇచ్చారు. మెయిన్ కెమెరా వచ్చేసి 1.9 లెన్స్తో అయితే ఉంటుంది అపేచరు. సెకండ్ కెమెరా వచ్చేసి అపేచర్ 2.0తో అయితే రన్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ అపేచర్ 2.0తో అయితే రన్ అవుతుంది ఫ్రంట్ కెమెరా. అండ్ బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ డిజైన్ చూస్తే సర్క్యులర్ షేప్లో అయితే డిజైన్ చేశారు. అలానే మనం వీడియో అయితే 4Kలో 1080p మోడ్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్తో కూడా 30fps మోడ్లో అయితే రికార్డ్ అవుతాయి. అండ్ వీటి ప్రైజింగ్ విషయానికి వస్తే 8GB 128GB వేరియంట్ 35,000 ప్రైస్లోను, 8GB 256GB వేరియంట్ 37,000 ప్రైస్లోను, అలానే 12GB 512GB వేరియంట్ 44,000 ప్రైస్లోను అయితే లాంచ్ చేశారు. బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసరికి ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేస్తే కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇది గ్లాస్ మెటీరియల్తో అయితే వస్తుంది. ఇది స్క్రాచెస్ కూడా పడవు. మనకి మ్యాటీతో అయితే ఉంటుంది. ఇది మ్యాటీ డిజైన్లో ఉంటుంది. అండ్ కెమెరాలో మనకి జేసీ పోర్ట్రైట్ మోడ్లో 24mm, 35mm, 50mm కూడా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. పోర్ట్రైట్ షాట్స్ కోసం అయితే నెంబర్ 1గా ఉంటుంది. పర్ఫెక్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏ ఎరేజర్ కూడా ఇందులో ఉంది. మనకి ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అయితే కనిపిస్తే మనం ఏ ఎరేజర్ ద్వారా దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే ఇందులో ఉంది. ఓవరాల్గా ఈ మొబైల్ కెమెరా విషయంలోనూ బ్యాటరీ విషయంలోనూ చాలా బాగుంది. కెమెరా లవర్స్కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే మరి ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.